ఫ్రాంక్‌గా చెప్పండి. చాలా బావుంది కదా! ఇందులో మేకప్. నాకైతే ఫస్ట్ టైమ్ చాలా రోజుల తర్వాత అనిపిచ్చింది. ఈ మేకప్ నేను 5 మినిట్స్‌లో ఇంట్లోనే ఏసేసుకున్నా. అది కూడా 200 లోపు ప్రొడక్ట్స్‌తో. ఎలా వేసుకున్నానో చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఫస్ట్ మనం మన స్కిన్‌ని మాయిశ్చరైజ్ చేయాలి. సో, నెక్స్ట్ ఏసే లేయర్స్ అన్ని సాఫ్ట్‌గా గ్లైడ్ అవుతాయన్నమాట. సో, జూడియో నుంచి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను మాయిశ్చరైజర్ అన్నమాట. నేను మామూలు మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేయొచ్చు మీ దగ్గర ఉంటే. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. మీకు ఆయిలీ స్కిన్ ఉంటే మీరు జెల్ టైప్. సో, డ్రై స్కిన్ ఉంటే బాగా థిక్ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. అప్పుడే స్కిన్ పాడవదు. మేకప్ కూడా వస్తదనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దాన్ని మీరు బాగా మసాజ్ చేయాలి. ఎంత మసాజ్ మాయిశ్చరైజింగ్. సెకండ్ పార్ట్ సన్ స్క్రీన్ అండి. బట్ ఐ యామ్ నాట్ అప్లయింగ్ సన్ స్క్రీన్ ఎందుకంటే ఇది ఈవినింగ్ కాబట్టి. సో, సెకండ్ పార్ట్ ఏంటంటే ప్రైమర్. ప్రైమర్ అంటే నథింగ్ బట్ మన పోర్స్ ఉంటాయి కదా! దాన్ని జెల్ దాంతో కవర్ చేస్తదనమాట. విచ్ ఈస్ రియల్లీ సేఫ్. అండ్ ఇది పక్కా ప్రొఫెషనల్ దాంట్లో యూజ్ చేస్తారు. మనకిప్పుడు దొరికేస్తుంది కాబట్టి మనము యూజ్ చేయొచ్చు. చాలా డిఫరెంట్ ఉంటది. మీకు వేసుకుంటుంటేనే హ్యాండ్‌కి చాలా సాఫ్ట్‌గా జెల్ టైప్‌లో తగిలేస్తది. అండ్ జూడియో ప్రైమర్ అయితే బావుంది. సో, థర్డ్ స్టెప్ ఈజ్ ఫౌండేషన్. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఇదే అని అనిపిస్తుంది నాకు. సో, మీరు ఎళ్ళండి. ఈ షాప్‌కెళ్ళి ఒకసారి ట్రై చేసి శాంపుల్ ప్రొడక్ట్స్ బుగ్గ మీద మీకు ఏది నియర్‌గా అనిపిస్తే అది తెచ్చుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను అంతా చేత్తోనే చేస్తాను. నాకు అదే కంఫర్టబుల్ ఉంది. మీకు బ్రషెస్ ఉన్నా, స్పాంజెస్ ఉన్నా మీకు అలవాటు ఉంటే చేయండి. మీకు ఎంత కవరేజ్ కావాలి అన్న దాన్ని బట్టి అప్లై చేయాలి. నేనైతే యావరేజ్‌గా చాలా లైట్‌గానే అప్లై చేశాను. చాలా సాఫ్ట్ అండ్ గ్లోయిగా ఉంటది. సో, ఈజీగా అబ్జర్వ్ అయిపోతది స్కిన్‌కి. అప్లై చేసుకోవడం కూడా చాలా బిగినర్ ఫ్రెండ్లీ ఉంది ఈ జూడియో ఫౌండేషన్ అయితే. అండ్ డోంట్ ఫర్గెట్ యువర్ నెక్. లేదంటే దొరికిపోతది. ఇక్కడ దాకా ఒకలా ఉంటది. ఇక్కడ కింద ఇంకొకలా ఉంటదనమాట. నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇంకా కవరేజ్ కావాలనిపించింది కాబట్టి నేను సెకండ్ టైమ్ అగైన్ ఇలా లిటిల్ ఫింగర్‌తో డాబ్ చేస్తున్నాను. రబ్ చేయట్లేదు. లిటిల్ ఇలా డాబ్ చేస్తున్నాననమాట అలాగా. అండ్ కానీ పైన కూడా మర్చిపోకండి మనం ఐలైనర్ పెడతాము అండ్ ఆ పార్ట్ విడిగా ఉంటది లేదంటే. లేదు నాకింకా పింపుల్స్ ఉన్నాయి. లేదంటే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. నాకు కొద్దిగా కవరేజ్ కావాలంటే ఇది 200 లోపు వచ్చేస్తదండి. అండ్ ఇక్కడ రకరకాల షేడ్స్ ఉంటాయి. 2 మిక్స్ చేసుకొని మీ షేడ్ తెచ్చుకోవచ్చు. అండ్ సెంటర్‌లో ఆరెంజ్‌దేంటంటే డార్క్ స్పాట్స్ ఉన్న, డార్క్ సర్కిల్స్ ఉన్న ఫస్ట్ అది అప్లై చేస్తే అది క్యాన్సిల్ చేస్తదనమాట. సో, దాని పైన మీరు మీ ఫౌండేషన్ అప్లై చేయాలి. నెక్స్ట్ ఈజ్ బ్లష్. నాకు పింక్‌గా ఉంటే నచ్చదు. వావ్! ఇదైతే చాలా న్యాచురల్‌గా ఉంది. అండ్ ఇది పౌడర్ కాదు కాబట్టి చాలా ఈజీగా గ్లైడ్ అయిపోయింది నా బుగ్గ పైన. జస్ట్ ఇలా ఒకసారి రబ్ చేస్తే అయిపోయింది. అండ్ పింక్‌గా కూడా లేదు. కానీ ఒక నీట్ ఫినిష్ వచ్చింది. నాకైతే ఇది నచ్చింది. లిప్‌స్టిక్స్ లేకుండా అసలు ఉంటారా అమ్మాయిలు? నేనైతే ఉండలేనండి. డైలీ ఏసుకోను గానీ అసలు బయటికెళ్తున్నా అంటే లిప్‌స్టిక్ అప్లై చేయాల్సిందే. ఈ 2 షేడ్స్ నచ్చాయి నాకు. షేడ్స్ కూడా ఆ వీడియోలో ఉన్నాయి చూడండి. 150 రూపీస్‌కి మంచి షేడ్స్ వచ్చాయి. ఒకటి లైట్ ఒకటి చాలా మంది బయట పెడతారు. బట్ జస్ట్ లిటిల్ పుల్ చేయండి. మీరు ఆల్రెడీ క్రీమ్ రాసేసారు కాబట్టి లిటిలే పుల్ చేయాలి. జెంటిల్ పుష్ చేసి ఆ వైట్ లైన్ మీద పెట్టాలి. చూసారా కాజల్ ఎంత డార్క్ ఉందో. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ జూడియో. నాకు అనిపించింది ఎక్కువ కాస్ట్ పెట్టుకొని పాడు చేసే లైక్ ఇలా. అండ్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఐలైనర్. అండ్ ఇది 100 రూపీస్ డాజ్లర్ది. నాకు ఎందుకు ఇదే పని చేస్తుంది అన్నిటిలోకి బెస్ట్ అనిపిస్తుంది. నాకు అసలు వచ్చేది కాదండి ఐలైనర్ పెట్టడము. నాకు అనిపిస్తది మనం కాన్ఫిడెంట్‌గా ఉంటే అప్పుడు ఏదైనా చేయొచ్చు అనిపిస్తది. సో, కాన్ఫిడెన్స్ తెచ్చుకొని అక్కడ నన్ను రితిక కదిపేస్తుంది. లేదంటే ఇంకా వచ్చేది. కాన్సంట్రేట్ చేసి పెట్టేసుకోండి. ట్రై చేయండి బాగా ఒక రోజు కూర్చొని ఎలాగైనా బాగా ఒక మంచి నీట్ లుక్ వస్తదనమాట ఐలైనర్ వల్ల ఐస్‌కి. అండ్ నేను చాలా కాస్ట్‌లీవి కూడా కొన్నాను. నాకు దానికన్నా ఈ రూ. 100 బావుందనిపిస్తుంది. నెక్స్ట్ ఈజ్ మస్కరా. ఇంకా ఐస్ బిగ్గా కనిపించడానికి.
ఈ కన్ను, ఈ కన్ను ఎంత తేడా ఉంది చూడండి. లైక్ ఓపెన్స్ అప్ యువర్ ఐస్. ఇవి మీకు ఫోటోలు పెట్టది పట్టే వాళ్ళకి నాకు పర్లేదు కానీ జనరల్లీ లాక్మీ. అండ్ నాకు కాంపాక్ట్ పౌడర్స్ కన్నా ఇది బెటర్ అనిపించింది. ఎందుకంటే అవి ట్రావెల్‌లో బ్రేక్ అయిపోతాయి, వేస్ట్ అయిపోతున్నాయి అంత కాస్ట్ పెట్టుకొని. సో మీకు ఇటువైపు తేడా తెలుస్తుందా? ఇది మ్యాట్ అయిపోయింది. ఇది ఇంకా గ్లోగా ఉంది. బట్ ఇది ఎక్కువసేపు స్టే చేస్తదనమాట. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్‌పుట్ అండి. నాకైతే చాలా నీట్‌గా, సింపుల్‌గా అనిపిచ్చింది. నాకనిపిస్తది మేకప్ ఈజ్ పర్సనల్ థింగ్. ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి చేసుకోవాలి. ఇలాగే చేయాలి అనే రూల్ ఉండదు అని నేను బిలీవ్ చేస్తాను. సో, ఇందులో మీకు నచ్చినట్టు మీ ఫేస్‌కి తగ్గట్టు చేయండి. హోప్ ఎనీథింగ్ హెల్ప్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అండ్ సింధూర్ కూడా కలర్ బార్‌లో దొరుకుతది ఇలాగా. ఇదే అప్లై చేస్తాను నేను. ఎందుకంటే కంట్లో పడిపోతది మళ్ళీ అని. అండ్ thank you. Subscribe for more.